చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ బంగారు రాజు, రెంటపాళ్ల వాస్తవ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మోస్తరు నాయకుడు. సత్రంపల్లి దగ్గర ఆ ఊరు ఉంటుంది. అతను చనిపోయి సంవత్సరం పైన అయింది. ఎందుకు చనిపోయాడు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు గెలుస్తుందని చెప్పి పందాలు కాసుకున్న సందర్భంలో మధ్యవర్తిగా ఉండి అందరూ కలిపి అతని దగ్గర కలిపిన డబ్బుల్ని అతను వేరే అతని దగ్గర పందాలు కాసి అప్పులు పాలయ్యి అప్పులు తీర్చలేక, ఇంట్లో గొడవలయ్యి ఆస్తులు అమ్మటానికి వీలు లేక, సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతని మీద కేసులు పెట్టడం కూడా జరిగింది అంతకుముందు. సరే, చనిపోయాడు. చనిపోయిన సంవత్సరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కళ వచ్చిందంట. అయ్యో, అప్పుడు నాగమల్లేశ్వరరావు చనిపోయాడు కదా, మనం పలకరించకపోతే బాగోదని, కావాలని ప్రజలను ఉద్రేకపరచడానికి, రెచ్చగొట్టడానికి, ప్రభుత్వం ఒప్పుకోకపోయినా, పోలీసు వారు అనుమతి లేకపోయినా దౌర్జన్యంగా ఆ రెంటపాళ్ల గ్రామం వెళుతూ సింగయ్య అనే వ్యక్తిని, అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే, అతని మీద కారు ఎక్కించి అతను చంపుకుంటూ వెళ్ళాడు. దారిలో ఇంకొక అతను జయవర్ధన్ రెడ్డి అని తాకిడి తట్టుకోలేక ఒత్తిడితో గుండెకి చనిపోయాడు. ఇంకొక పిల్లాడు హాస్పిటల్కి సీరియస్గా వెళ్ళే సందర్భంలో వీళ్ళు దారి ఒక ఇబ్బంది పెడితే అతను కూడా చనిపోయాడు. అంటే చనిపోయి సంవత్సరం అయిన వ్యక్తిని పలకరించడానికి వెళుతూ ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ ఆ కుటుంబాలను పరామర్శించాడంటే లేదు, సింగయ్యకి ఏదో 10 లక్షలు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. ఈరోజు ఆ జయవర్ధన్ రెడ్డిని, సింగయ్య కుటుంబాన్ని, ఆ ఇద్దరు కుటుంబాలని ఇంటికి పిలిపించుకుని పరామర్శించాడంట. అందరు ఇళ్ళకెళ్ళి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించుకుని పరామర్శించడం ఏంటో, ఓదార్చడం ఏంటో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి? అప్పుడు అలా ఎందుకు చేశాడు, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? 10 లక్షలు ఇవ్వడానికి కారణం ఏంటి? వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు. చైతన్యరథం వీక్షకులు. రెంటపాళ్ల దౌర్జన్య యాత్ర చూశారు మీరు. ఆ యాత్రకి వెళ్ళే సందర్భంలో 2 చనిపోయారు. వచ్చేటప్పుడు ఒక అతను చనిపోయాడు. 3 చనిపోయారు మొత్తం. ఆ 3 ఇళ్ళకెళ్ళి పరామర్శించలా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆ 3లో 2 మాత్రం ఇంటికి పిలిపించుకుని పరామర్శించాడంట. అతని మనస్తత్వాన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఆ 10 లక్షలు ఇవ్వటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుంది మీకు నాకు కాదు, ఆయన కన్న తల్లికి కానీ, ఆయనతో పాటు పుట్టిన చెల్లికి కానీ అర్థం కాని పరిస్థితి అండి. ఆయన ప్రతిదీ అనూహ్యంగా వ్యవహరిస్తాడు. దేశంలో ఏ రాజకీయ నాయకుడి పార్టీ కారు కింద ఎవరన్నా పడి చనిపోతే వెంటనే ఆ మనిషిని తీసుకుని వైద్యానికి తీసుకెళ్తున్న సందర్భం చూశాం. కానీ ఆ మనిషిని లాగి బయటేసేసి తను జైత్రయాత్ర, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా దౌర్జన్య యాత్ర అనేదో, అట్లా వెళ్ళిన మనిషిని మనం ఎక్కడ చూడలేదు. ఏ రాజకీయ నాయకుడు కాదు, ఏ మానవతావాది కూడా చేయడు. మన గురించి ఆ మనిషి చనిపోయాడు అంటే ఆ మనిషిని బతికించడానికి చనిపోవాలి. అప్పటికి ప్రాణం ఉండగానే అక్కడ పడేసి వెళ్ళారు. అతను కొన ఊపిరితో కొట్టుకుంటా అక్కడ పోయాడు. ఎవరో దారిపోయే దానాయిలు తీసుకెళ్ళి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు చనిపోయాడు అప్పటికే అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలా చూడాలనేది ఎవరికి కూడా ఒక కొలమానం లేదండి. ఒక రాజకీయ నాయకుడిగా చూడాలా, లేకపోతే ఒక మానవతావాదిగా చూడాలా, లేకపోతే ఒక అరాచకవాదిగా చూడాలా, ఒక అమానుష్యమైనటువంటి వ్యక్తిగా చూడాలా అనేది ఎవరూ ఏం చెప్పలేము. అక్కడ జరిగిన సంఘటనలు ఆ రోజున చాలా బాధ అనిపిస్తున్నాయి. ఇవాళకి తెలంగాణలో కూడా సింగయ్య చూసిన చూపులు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బాధ కలిగిస్తున్నాయి. నిస్సహాయంగా టైరు అప్పటికే ఎక్కేసింది, మెడ మీదకి, దవడ మీద కూడా ఎక్కింది, కానీ మాట్లాడలేడు. చూస్తున్నాడు ఎవరన్నా చూస్తారని. జగన్మోహన్ రెడ్డి గారేమో ఫుట్ రెస్ట్ మీద నుంచుని అభివాదాలు, తర్వాత సీఎం అని స్లోగన్స్ కొట్టించుకుంటున్నాడు. బానెట్ మీద కూడా జనం ఎక్కేసి జెండాలు ఊపుతా స్లోగన్స్ ఇస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి వెహికల్ మీదకి జనం ఎక్కితే అసలు ఆ వ్యక్తి ఎలా ఊరుకుంటాడండి? అసలు అది ఎలా చేస్తారు? ఆయన పక్కన ఉన్న అంతరంగికులు కానీ, ఆయనకు ఉన్న గన్మెన్ కానీ చెప్పాలి కదా. ఎవడో అసలు గన్మెన్ ఎట్ చెబుతాడు? తను పార్టీ జెండా పట్టుకుని జగన్మోహన్ రెడ్డికి ఆనేటట్టుగా నుంచున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అదే కనుక ఎవరన్నా చెప్పినా కూడా పోలీసులు నువ్వెవడవి, నాకు మా కార్యకర్తలకి దూరం చేస్తావని కూడా అంటున్నాడు ఆయన. ఒక రకంగా చేస్తే ఒక బాధ,
లేకపోతేనేమో నాకు భద్రత తక్కువైంది అంటాడు. ఇవాళ ఇలాంటి సంఘటన ఇక్కడ ఇంకోటి చెబుతాం మీకు. ఇప్పుడు ఆయన నెల్లూరు వెళ్ళటానికి హెలికాప్టర్ ల్యాండింగ్కి దాన్ని ఏమంటారు, హెలిప్యాడ్. ఆ హెలిప్యాడ్కి ఒక ప్లేస్ ఇస్తే అది కాదు మాకు జనం 5 కిలోమీటర్ల అవతల ఇవ్వాలి, మేము అక్కడి నుంచి ఊరేగింపుగా రావాలన్నట్టు. ఆయన వెళ్ళేది గోవర్ధన్ రెడ్డిని పలకరిస్తానికి. జైలు వెనకాలే ప్రైవేట్ ప్లేస్ ఇచ్చారు, హాయిగా రావచ్చు, హాయిగా వెళ్ళిపోవచ్చు, పబ్లిక్తో సంబంధం లేదు. సింగయ్య లాంటి వాళ్ళు వచ్చి కారు కింద పడే అవకాశం కూడా లేదు, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ని ఎవరిని రానివ్వరు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కారు కిందో లేకపోతే ఇంకో 2-3 చావులు జరిగితే ఆయన తృప్తిగా ఉంటుంది, అది ప్రచారం జరుగుతుంది, అందుకే కోరుకుంటున్నాడు. అదే అన్న, పాజిటివ్ కాకపోయినా నెగిటివ్ ప్రచారమైనా ఆయనకు అవసరం. ఎందుకంటే ఆయన ఉనికి వచ్చాడు వెళ్ళాడని జనాలకు తెలవాలి. తర్వాత పబ్లిక్లోను, తర్వాత పోలీసుల మీద కూడా ఈయన తిరగబడతాడు, పోలీసుల్ని శాసిస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు శాసించాడు, అధికారంలో లేకపోయినా పోలీసుల్ని ఈయనే శాసిస్తున్నాడు అన్న ఒక ఇది రావాలని. తర్వాత గతంలో మీరు అన్నట్టు ఎక్కడన్నా ఈయన ఇలాంటివి జరిగినప్పుడు ఆయనే వెళ్ళి పలకరించాడు, ఓదార్పు యాత్రని కొన్ని సంవత్సరాల పాటు చేశాడు. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అంతమంది చచ్చిపోయారని ఎవరికి తెలియదు. మరి వాళ్ళ సొంత కుటుంబంలో వాళ్ళకి ఎవరు అంటారు, జలుబు కూడా ఎవరికి రాలేదంట. మరి బయట వాళ్ళు అంతమంది ఎట్లా చచ్చిపోయారు ఏంటో. అంటే అప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినా ఆ అకౌంటే, గుండాకి చనిపోయినా ఏ అకౌంట్, ఎట్లా చనిపోయినా ఆ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అన్ని. అకౌంట్ వాళ్ళకి వచ్చిన ఆర్థిక సాయం కూడా ఏం లేదండి, అకౌంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి అకౌంట్ అది పేరు చెప్పుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళకి ఒక 10 లక్షలు వేసేసి అన్న తర్వాత జనం అందరూ కూడా అభ్యంతరం, అంటే ఏంటి ఈ మనిషికి ప్రాణాల పట్ల విలువ లేదా, కనీసం వెళ్ళి ఓదార్చాలి కదా కుటుంబాలని. ఆంధ్రప్రదేశ్లో బాగా ఇది వచ్చింది, ప్రజల్లో వచ్చేటప్పటికి ఆలోచించారు. కనీసం ఈయన ఇప్పుడు వెళ్ళే ఉద్దేశంలో లేడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ముఖం చెల్టల్లా. ఇప్పుడు పోలీసులు పెట్టిన ఆంక్షలన్నింటినీ కాదని తొక్కిచ్చి నేను నా కారు కింద ఎవరో పడలేదు సింగయ్య అని కూడా చెప్పాడు. అక్కడ చెప్పిన తర్వాత తిరిగి వచ్చే లోపల చెప్పారు, అది తప్పు, నువ్వు మాట్లాడింది అట్లా అనకూడదు, పడిన మాట వాస్తవం. అతన్ని తర్వాత హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళేటప్పుడు చనిపోయాడు. వీడియో వైరల్ అయింది, ఆ వీడియో ఫాల్స్ వీడియో అని కూడా, ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మార్ఫింగ్ అని రోజా లాంటి వాళ్ళు చాలా మాట్లాడారు. కానీ అది ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించితే కూడా అది పక్కా ఒరిజినల్ వీడియో, ఎలాంటి ట్యాంపరింగ్ లేదు, న్యాచురల్గా తీసింది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. అసలు అప్పుడు వాళ్ళకి కూడా అంత గమనించుకోలేళ్ళు. ఆ తర్వాత అతను చూపు జనాల్ని కలిసి వేస్తుంది ఇప్పుడు కూడా. అసలు అది మరి 10 లక్షలు ఇవ్వటం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రాంతీయ పార్టీయే, కానీ ఆర్థికంగా గట్టి నిధులు ఉన్నాయండి. దాదాపు 3,000 కోట్ల రూపాయల రిజర్వ్ నిధులు ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత దాని మీద కొన్ని 100 కోట్ల రూపాయల అంటే వడ్డీ రికరింగ్, అంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. మరి మొన్న వైజాగ్లో అప్పుడు ఫ్యాక్టరీ ఒకటి బాయిలర్ పేలిపోయినప్పుడు ఆ గ్యాస్ లీక్ అయింది కదండి. అప్పుడు మరి 1 కోటి రూపాయలు ఇవ్వకపోతే అసలు ఇవాళ రేపు ఎలా బ్రతుకుతారని ఆయన చెప్పిన మాట మీకు గుర్తుందో లేదో. మరి 1 కోటి రూపాయలు ఇచ్చాడు. మరి వాళ్ళు కూడా ఈ సింగయ్య కుటుంబం అట్లాంటిది, హర్షవర్ధన్ రెడ్డి ఇంకో కుర్రాడు కూడా చనిపోయాడు కొత్తను, మరి ఆయనకు కూడా ఇవ్వాలి. అయితే వీళ్ళిద్దరిని ఇంటికి పిలిపించాడని చెబుతున్నారు తాడేపల్లి. మరి ఇప్పుడు ఏదైనా మన ఇంటికి వచ్చి ఎవరన్నా ఓదారిస్తే మనకి ఒక ఇది ధైర్యం వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది. కానీ మనం ఓదార్పు నన్ను అని చెప్పి వాళ్ళే ఈయన ఇంటికి వస్తే, అంటే సింగయ్య దళితుడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళటానికి మనసు ఒప్పినట్లేదు జగన్మోహన్ రెడ్డికి. మరి ఇంకొక ఆయన సామాజిక వర్గం ఆయన కూడా ఉంటాడుగా, అంటే ఇక్కడికి వెళ్తే అక్కడ కూడా అక్కడికి వెళ్తే ఇక్కడ కూడా వెళ్ళాల్సి వస్తుందిగా, అందుకని ఇద్దరు ఇంటికి పిలిపించుకున్నాడు. అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఏదుంటా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఓదారిస్తే వాళ్ళకు తృప్తి అండి. మమ్మల్ని ఓదార్చండి అని అర్థించి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే అక్కడేం ఓదార్పు ఉంటుంది? ఎక్కడైతే మన ఇంట్లో ఉండేప్పుడు ఎవరైనా ఆత్మీయులు ఎవరైనా, ఇప్పుడు ఊళ్ళలో కూడా ఎంత పెద్ద షావుకారైనా చిన్నాళ్ళ ఇంట్లో సావు అయితే అక్కడికి వెళ్ళి పలకరిస్తాడు. కానీ లేదా నువ్వు నా ఇంటికి రా నిన్ను ఓదారుస్తానని సిచ్యువేషన్ ఎక్కడన్నా చూస్తామా మనం? అంత వింత పోకడ జగన్మోహన్ రెడ్డిది, కొత్త బంధాలు నడుస్తూ ఉంటాయి. అదే అంటున్నా, రివర్స్ ఉంది. ఇప్పుడు రివర్స్ టెండర్లు వేసానంటే అది అర్థం ఉంది. కానీ ఈ ఓదార్పు కూడా నువ్వే నా ఇంటికి రా అంటే, నా ఇంటికి వస్తా నువ్వేం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమిస్తావు అన్నట్టుగా ఉంది. సరే, ఏదైనా యాక్సిడెంట్ అనేది సహజం, యాక్సిడెంట్లో జరుగుద్దండి, ఎవరు కాదనలేం దాన్ని. కాకపోతే నీ కారు కింద అలా మనిషి పడిపోయి ఇబ్బంది పడతా ఉంటే ఆ మనిషిని పక్కకు లాగి తుప్పల్లో పడేసి వెళ్ళిపోవటమే దారుణం. అదేనండి,
అసలు ఇప్పుడు యాక్సిడెంట్ అది స్పీడ్గా వెళ్ళిన వెహికల్ చేస్తే కూడా మనం పెద్ద పట్టించుకోవండి. ఎవరికైనా జరగవచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్కైనా జరగవచ్చు, మళ్ళీ ఇక్కడ జరగవచ్చు. కానీ అది ఒక చిన్న లెవెల్లోనే వెళ్తుంది. అది కారు ఆగిపోయింది చాలాసేపు, అతను మెడ మీద ఎక్కి కారు కదలటలేదు. ఎందుకంటే జనం అందరూ ఉన్నారు. బానెట్ మీద ఆ వ్యక్తి నుంచునండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్ రెస్ట్ మీద నుంచున్నప్పుడు ట్రావెల్ చేస్తా కారు చేయదు కదా. అదే అంటున్నా, అప్పటికే మెడ మీద ఎక్కుంది కానీ ఆపలేదు, ముందుకే తీసుకెళ్లారు. తర్వాత మీరు అన్నట్టు వెంటనే అదే కారులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళిపోవచ్చు నియరెస్ట్ హాస్పిటల్కి. అది మానవత్వం అనిపించుకుంటుంది. మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో ఒక సవతి తల్లి ఒక ఆడపిల్లని హింసిస్తే, టార్చర్ పెడితే కేసీఆర్ గారు ఆ అమ్మాయిని నేను దత్తత చేసుకుంటానని చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి రియాక్షన్ వచ్చింది. ఆ పిల్ల పెళ్లి కూడా నేనే చేస్తానని చేశాడు కూడా. అది మానవత్వం. ఆ పిల్లల్ని ఊహించని లెవెల్లో టార్చర్ పెట్టిందని సొంత తల్లి, అంటే సవతి తల్లి. అట్లా అది మానవత్వం అనిపించుకుంటుంది. అట్లాగే కొన్నిసార్లు మంచి పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారు కూడా కొన్నిసార్లు పోగొట్టుకున్నాడు పేరు. అట్లాగే ఇప్పుడు ఈయన మొన్న కనుక ఆ కార్యక్రమాలని రద్దు చేసుకుని వాళ్ళిద్దరు కుటుంబాలకి, అతనైతే ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి చనిపోయాడు, అక్కడే చనిపోయాడు 2 వీలర్ మీద. ఇతను కొన ఊపిరితో ఉన్నప్పుడు కనుక తీసుకెళ్తే అసలు ఇంకోటి హర్షవర్ధన్ రెడ్డి చనిపోయే పరిస్థితి కూడా రాకపోవచ్చు అప్పుడు. ఎందుకంటే ఆ కార్యక్రమం రద్దు అయిపోతే అటు వెళ్ళిపోయేవాళ్ళుగా, అసలు చనిపోయే పరిస్థితి కూడా రాకపోయేది. అట్లాగే ఆ మూడో వ్యక్తి ఎవరైతే అంబులెన్స్లో, ఇది శ్రీకాళహస్తి, ఇది ఏనుగు పాము సాలిపురుగు చనిపోయింది అంటారు చూసారా, అట్లా అయింది. ఇది ఒకదానికొకటి లింక్డ్. అది గుర్తొస్తా ఉంది నాకు. ఇప్పుడు ఆ మానవత్వం లేకుండా ఆయన ప్రవర్తించడమే ఇవాళ ఆయన్ని డిఫెన్స్లో పడేసింది. డిఫెన్స్ కాదు, నిజరూపం చూపించింది. నిజరూపం చూపించేటప్పటికి దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించి ఒక 10 లక్షలు ఇచ్చి దులుపుకుందాం అని చూశాడు. కానీ అక్కడికి కూడా ప్రజల్లో తృప్తి రాలేదు. కనీసం ఇంటికి పిలిపించి ఓదార్చి, నీ ఇంటికన్నా అక్కడికి వెళ్తే పోయేది. అందరికీ ఆయన మరి అట్లాగే వెళ్ళి పరామర్శిస్తాడు. మీరు అన్నట్టు మరి అక్కడికి వెళ్తానికి ముఖం చల్లలేదు అంటే, నేను అనవసరంగా నా కారు కింద పడి చనిపోయాడని ఒక లోన పశ్చాత్తాపంతో వెళ్ళలేకపోయాడా మనం చెప్పలేము. అంత పశ్చాత్తాపడే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎందుకంటే తల్లి చెల్లి విషయంలో కూడా ఆయన చాలా కటుగానే వ్యవహరిస్తున్నాడు. కనీసం కుటుంబ శ్రేయోభిలాషులు చెప్పినా కూడా ఆయన ఏమి వెనక్కి పోలేదు. డబ్బు దగ్గర నేను వెనక్కి తగ్గేదే లేదనే దృక్పథం ఉన్న మనిషి. ఇప్పుడు మొన్న అక్కడ కూడా నేను చెప్పా కదా, గోవర్ధన్ రెడ్డిని పలకరించడానికి వెళ్తే వాళ్ళు దగ్గర పాయింట్ ఇచ్చారు, 1 కిలోమీటరు నీకు ఎవరితో నీ కారు కింద పడే పరిస్థితి లేకుండా, తొక్కిసలాట లేకుండా జాగ్రత్తగా హెలికాప్టర్ నుంచి నిన్ను అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ హెలికాప్టర్లు ఎక్కిస్తారు. రాప్తాడులో లాగా వెళ్ళి దాని మీద విండ్ షీల్డ్ మీద పడి పగలగొట్టే పరిస్థితి లేకుండా. అది ఒప్పుకోకుండా మాకు పలానా కాకులపాడు దగ్గర ఇవ్వాలి, లేకపోతే కొత్తూరులో ఇవ్వాలి, దూరం అరేంజ్ చేస్తాం, హెలికాప్టర్లో వచ్చి మీరు పలకరించి మీరు దారి వెళ్ళిపోండి అన్నారు అదే ఉద్దేశం అయితే అది హాయి పోలీసులు. ఈయన ఉద్దేశం ఏంటంటే అట్లా కాదు, 10-15 కిలోమీటర్లు దండయాత్రలాగా యాత్ర చేస్తే అందరి చూపు తన మీద పడుతుంది, లేదంటే నన్ను ఎవడు చూడలేదన్న ఉద్దేశంతో ఇలా వ్యతిరేకిస్తున్నాడు. అదే ఇప్పుడు ఎవరైనా కోరుకోవాల్సింది ఏంటంటే సేఫ్గా ఆయన మూలాన ఇతరులు ఇబ్బంది పడకూడదు, ఇతరుల మూలాన ఆయన ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఆ రోజు హెలిప్యాడ్ మీదకి వెళ్ళిపోయి జనం పగలగొట్టారు. ఇది అసలు ఇంకోటి అండి, ఈ హెలిప్యాడ్ నుంచి 18 ఫీట్ల రోడ్డు ఉందని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెబుతున్నారు. ఒక వెహికల్ ఒక 1 వేనే ఇస్తారు కానీ ఎదురు వెళ్ళనివ్వరు కదా. హెలికాప్టర్ ల్యాండింగ్కి 10-15 నిమిషాల ముందే ఎవరినన్నా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోండి. ఇక ఆ తర్వాత మేము వెహికల్స్ అలౌ చేయం, ఎందుకంటే విఐపి వెహికల్ మాత్రమే జైలు వస్తుంది. మళ్ళీ ఆ జైల్లో ఆయన్ని ఇప్పుడు గంటలు ఏం పలకరించడు కదా. అందులో క్వాడ్జీ కుంభకోణంలో జరిగిందా లేదా, అక్రమ మైనింగ్ కేసు, రకరకాల కేసులు ఉన్నాయి కాకాని గౌతమ్ మీద. అంటే రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి కాకాని గౌతమ్ రెడ్డి, అతని మీద విచారణ జరుగుతూ ఉంది. అతను చేసిన దుర్మార్గాలన్నీ నిరూపితమవుతూ ఉన్నాయి. ఒక దోపిడీదారిని పలకరించడానికి వెళ్ళటమే తప్పు. అలా వెళ్ళే క్రమంలో 40,000 మందిని మళ్ళీ పోగు చేసి దుర్మార్గాలు చేస్తారంటే మరీ అన్యాయం. దాన్ని పోలీసులు అనుమతించకపోతే అల్లరి చేస్తూ ఉంటాం. తన కోర్టుకు వెళ్ళారండి, హైకోర్టుకు వెళ్ళారు, కోర్టులో పిటిషన్ వేశారు. వేసి మాకు కావాలని చేస్తున్నారు అని ఆ కోర్టు కూడా వాయిదా వేసింది. మళ్ళీ ఐ థింక్ ఇంకొక 4-5 రోజుల తర్వాత కోర్టు కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది కదా, 1 కిలోమీటర్ ఇచ్చామని. ఇంకొక ఆరోపణ ఏంటంటే మాకు రోప్ పార్టీలు ఇవ్వలేదంటున్నారు. అది మరీ పచ్చబద్ధం. అది
రోప్ పార్టీలు ఎప్పుడు వేస్తున్నారు, మన మొన్న కూడా సత్యనపల్లి ఇచ్చారండి ఇచ్చారు. కాకపోతే వీళ్ళే వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా దూరంగా పెట్టారు. అవును, ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి కారు ఎక్కాలి, టాప్ ఈ ఎక్కాలి, కార్యక్రమాలు చేయడానికి వీలున్నది రోప్ పార్టీ అంటే అని చెప్పి రానివ్వరు వాళ్ళని కదా. దూరంగా పంపించారు. తోసేస్తారు వాళ్ళు. ఇట్లా బానెట్ ఎక్కడిస్తారా రోప్ పార్టీ ఉంటే? అవును. ఖచ్చితంగా ఎక్కనివారు ఎవరన్నా కానీ. నీకు అత్యంత ఆత్మీయుడైన కార్యకర్త అయినా కావచ్చు కాక, కానీ అలాంటి అరాచక పనులు చేయనివారు. మరి వాళ్ళు అదే చెప్పారు, దగ్గరలో పెట్టారు, పోలీసులకు కూడా ఈ కన్వీనియంట్గా ఉంటుంది. ఆ కూస్తే అయితే రోప్ పార్టీ కూడా పరిగెత్తగలుగుతుంది. కిలోమీటర్ల లెక్క పరిగెత్తాలంటే వాళ్ళు మనుషులే కదండి. అదే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటికి పలకరింపులకు వెళ్ళినా, మీటింగ్లకు వెళ్ళినా రోప్ పార్టీలను పెట్టి గేట్లకి తాళ్ళు కట్టి, ఆ రోపులు ఎందుకు ఉపయోగించారు? గేట్ తాళ్ళు కట్టి కదలేమన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఆత్మకూరు వెళ్తుంటాయండి. అవును, ఇవాళ గగ్గోలు పెడుతున్నాడు. అవును, రోప్ పార్టీలో తాళ్ళు ఎందుకు పనికొచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు గేట్ కట్టేయటానికి పనికొచ్చినాయి. కాదు, ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలోకి రానడం కూడా తప్పే. వ్యవస్థలు చూస్తూ ఉండటం కూడా మరీ తప్పు. కట్టడి చేయకపోతే చాలా చేశారు ప్రమాదం. కదండి. మొన్న 24లో ప్రజలు ఒక తీర్పు స్పష్టంగా ఇచ్చారు, అవగాహనతో ఇచ్చారు. ఈయన రాజకీయ అంటే పరిపాలనకు పనికిరాడు, ప్రజల పట్ల ఈయనకేం శ్రద్ధ లేదనే కదా అన్ని ప్రజలు నియోజకవర్గాలు స్పష్టంగా తీర్పులు ఇచ్చారు సార్. వ్యవస్థలు ఇంకా స్పష్టంగా పట్టించుకోవట్లా. వ్యవస్థలు కూడా పట్టించుకుంటాయండి, అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే పట్టించుకోవటం అంటే ఇంకొక 50 ప్రాణాలు 100 ప్రాణాలు పోయినాక పట్టించుకుంటే ఉపయోగం ఉంటుంది. కానీ అల్టిమేట్గా ప్రజలు ఇచ్చే తీర్పే ఎవరికైనా ఒక శిరోధార్యం అండి, కఠినంగా. ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా ఒక రాజకీయ పార్టీని 151 స్థానాల నుంచి నువ్వు 11 తీసుకోమని ఏ వ్యవస్థని చెప్పగలతా? రాజ్యాంగ వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే చెప్పగలిగే. ప్రజలు అంత స్పష్టంగా తీర్పు ఇచ్చారు కాబట్టి అదే ఆ తీర్పుని అన్ని వ్యవస్థలు అనుసరించాలి, ఆజ్ఞగా భావించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు అల్టిమేట్ అండి. ఏ వ్యవస్థ అయినా నీకు 151 వద్దు, 11 మాత్రమే తీసుకో అంటే అది చెల్లుతుందా? ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి చెల్లింది. ప్రజా తీర్పు అల్టిమేట్ అండి. ప్రజాస్వామ్యం ఆయన అంటున్నాడు కదా, ప్రజాస్వామ్యంలో హక్కు లేదా, రఫాకు వస్తామంటే సినిమాలో పుష్పల్లో ఉంది కదా అన్నాడు. సినిమానే, జీవితమే. కాబట్టే నీకు ప్రజలు వాస్తవ రూపంలో నీకు ఏంటనేది చూపించారు మొన్న. ప్రజాస్వామ్యం అంటేనే అది. నిన్ను ఒకసారి అధికారంలో ఉంచుతారు, ఒకసారి దించుతారు. అదే ప్రజాస్వామ్యం. ఇంకా నువ్వు ప్రజాస్వామ్యం లేదని ఎట్ట చెబుతావు? లేకపోతే నీకు ఎట్ట దిగేవాడు నువ్వు? ఎన్ని కోట్ల మంది ప్రజలు కనుక నిన్ను ఎమ్మడబడి లాగినా నువ్వు కుర్చీ అయితే వదలవు కదా. ఎక్కడైతే నొక్కాలో బటన్ అక్కడ నొక్కారు ఈవీఎంల్లో, కాబట్టి దిగవు. ప్రజాస్వామ్యం అనేది ఆ ఈవీఎం బటన్కి అనుసంధానం అయి ఉంది. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుని స్పష్టంగా అంత తీర్పు ఇచ్చిన అమలు చేయని వ్యవస్థలను కూడా రీకాల్ చేసే అవకాశం కూడా ప్రజలుగా ఉండాలి. అప్పుడే ఆ వ్యవస్థలు కూడా భయపడతా ఉంటాయి అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మ గారు.